సమాజంలో అవసరతలు గుర్తించి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడంలో హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ఎప్పుడూ ముందుంటుందని ట్రస్ట్ చైర్మన్ తలాటం హరీష్ పేర్కొన్నారు. కాకినాడ దుమ్ములపేట దుర్గమ్మ ఆలయం వద్ద సాన సతీష్ బాబు ఫౌండేషన్, హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆలయానికి 30,000 రూపాయల సౌండ్ సిస్టమ్ పంపిణీ కార్యక్రమం జరిగింది. తొలుత తలాటం హరీష్ సత్యబాబు ఆలయంలో అమ్మవారికి పూజా కార్యక్రమం నిర్వహించి కొబ్బరికాయ కొట్టి హారతులిచ్చారు. కార్యక్రమంలో భాగంగా ఆలయ కమిటీ పెద్దలకు సౌండ్ సిస్టమ్ను తలాటం హరీష్, సత్యబాబు, వెంకటేష్, వీరబాబు అందించారు. అదేవిధంగా ఆలయం వద్దకు వచ్చిన పేద వృద్ధులు 50 మందికి ట్రస్ట్ చైర్మన్ తలాటం హరీష్, జాయింట్ సెక్రటరీ మంగా శివరామకృష్ణ, ట్రస్ట్ సభ్యులు వీరబాబు, సానా సతీష్ బాబు, ఫౌండేషన్ ప్రతినిధులు సత్యబాబు, వెంకటేష్, నాయకులు అట్ల సత్యనారాయణ, ఆకుల శ్రీనివాసులు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ హరీష్, జాయింట్ సెక్రటరీ మంగా శివరామకృష్ణ మాట్లాడుతూ హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దుమ్ములపేట మత్స్యకార పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. తర్వాత సౌండ్ సిస్టమ్ లేదన్నారు, సౌండ్ సిస్టమ్ పాడైపోయిందన్నారు. వెంటనే ఇది సౌండ్ సిస్టమ్ మొత్తం హౌజర్ సెట్స్ మొత్తం అంతా ఒక 30,000 ఖరీదు చేసి హౌజర్ సెట్స్ ఈవేళ ఇవ్వడం జరిగిందండి. మొక్కలు యాంపిల్ మొక్క పెట్టారండి. దీనికి మాకు సహకరించిన సానా సతీష్ ఫౌండేషన్కి సానా సతీష్ బాబు ఫౌండేషన్ మరియు హరీష్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో సౌండ్ సిస్టమ్ ఈ ఆలయానికి అందించడం జరిగింది. ఇది ఎప్పుడో పురాతన ఆలయం. ఇది ఇక్కడ స్థానికులు అందరూ వచ్చి సానా సతీష్ బాబు గారిని కన్సల్ట్ చేయడం, తర్వాత హరీష్ గారిని కన్సల్ట్ చేయడంతో ఇది ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఎక్కువగా అంటే మత్స్యకార మహిళలు ఉంటారు. మత్స్యకార మహిళలకి వీళ్ళందరికీ చీరలు పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమం ప్రధానంగా అయితే ఇప్పుడే కాదు, హరీష్ చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడు కూడా ఈ ఆలయానికి కూడా రంగులు వేయించడం జరిగింది. ఇది పురాతన ఆలయం. దీన్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ చేయడం చాలా ఆనందకర విషయం. ఇప్పటికే హరీష్ చారిటబుల్ ట్రస్ట్, సానా సతీష్ బాబు ఫౌండేషన్ వీరు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.